హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. ఈరోజు మనం డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ శారీకి డిజైన్ ఎలా వేయాలో చూద్దాము. డైమండ్ షేప్ రింగులు ఉపయోగించి డిజైన్ వేస్తాము. దానికి కావాల్సింది 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. అలానే డైమండ్ షేపు రింగులు అండ్ ఇలాంటివి బీడ్స్, రౌండ్ బీడ్స్ తీసుకోవాలి. తర్వాత మనం వేయాలనుకున్న కలరు, బార్డర్ కలర్ కానీ మెయిన్ కలర్ కానీ ఏదైనా కానీ సింగిల్ కలరే సరిపోతుంది. దానికి కావాల్సిన 8 లేయర్స్ థ్రెడ్ని ఇలా చుట్టుకొని దానిని తీసుకోవాలి. 8 లేయర్స్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దారంని ఇలా వేలికి చుట్టుకోవాలి. వేలికి చుట్టుకొని నీడిల్ని ఇలా పట్టుకొని దారంని కింది వైపు నుంచి ఇలా లాక్ వేసుకోవాలి. నీడిల్ సహాయంతో థ్రెడ్ని పైకి తీసుకొని ఇలా లాక్ వేసుకోవాలి స్టార్టింగ్లో. తర్వాత ఇంకో లాకు అలానే వేసుకోవాలి. 2 లాక్లు వేసుకోవాలి. 2 లాక్లు వేసుకున్న తర్వాత ఇలా నీడిల్తో దారంని ఇలా పైకి తీసుకొని తర్వాత ఈ బీడ్స్ అన్నవి ఇలా డైమండ్ షేప్ రింగు మధ్యలో ఈ రౌండ్ బీడ్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దానిని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆ బీడ్స్ దారం యొక్క సూది యొక్క మొనను దారంని ఇట్లా పట్టుకొని మొనతో ఇలా దారంని పూసల మధ్య నుంచి పైకి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇలా బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా పట్టుకొని ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా నీడిల్ని పట్టుకొని గుచ్చి అక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత చైన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మన ఇష్టం. 8 చైన్స్ అయినా వేసుకోవచ్చు, 10 అయినా వేసుకోవచ్చు. 8 అంటే దగ్గరగా వస్తుంది, 10 సరిపోతుంది. మీరు చైన్స్ పెద్దగా తీసుకుంటారో చిన్నగా చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చిన్న చైన్స్ వేస్తాను కాబట్టి 10 తీసుకున్నాను. మీరు 8 వేసుకొని సరిపోతాయి. దీనిపైన ఇంకో లేయర్ వస్తుంది కాబట్టి దగ్గరికి అవుతుంది కాబట్టి 10 తీసుకుంటున్నాను. తర్వాత అలానే మళ్ళీ ఒకసారి డైమండ్ రింగ్ ఈ బీడు ఇలా మధ్యలో పెట్టుకొని దానిని నీడిల్ సహాయంతో అలా ఎక్కించుకొని దారంని సూది యొక్క మొన తగిలించుకొని అలా బీడ్స్ మధ్య నుంచి తీసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్కడికైతే ఇది అందుతుందో కొంచెం వెనక్కే ఇట్లా అనుకొని అలా లాక్ వేసుకోండి. మీరు ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకానే వేసుకుంటే కన్నా చీర మొత్తం లాగినట్టు కుచ్చు వస్తుంది. అది చూడ్డానికి అంత లుక్గా అనిపించదు. కాబట్టి ఎక్కడికైతే అందుతుందో అక్కడి నుంచి కొంచెం వెనక్కి పెట్టుకుంటే సరిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిజైన్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే గినా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇట్లా 10 వేసుకోవాలి. 10 చైన్స్ వేసుకోవాలి. 10 చైన్స్ వేసుకున్న తర్వాత ఇలా లాక్ వేసుకోవాలి. ఇలా మధ్యలో ఏవైనా దారాలు, పోగులు అట్లా కట్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. దాన్ని మళ్ళీ ఒకసారి నీడిల్తో అందుకున్నప్పుడు అవి లెవెల్ అయిపోతాయి కాబట్టి ఏం టెన్షన్ పడకూడదు. ఇలా లాక్ వేసుకుంటూ ఇలానే మొత్తం చూడండి, శారీ మొత్తం ఇలా అన్ని రింగ్స్ అన్నీ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా లాక్ అనేది వేసుకోవాలి. ఆ లాక్ ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి ఇలా కింది వైపు నుంచి నీడిల్ని తీసుకొని స్టార్టింగ్లో ఎలా అయితే లాక్ వేస్తామో అలానే లాక్ వేసుకోవాలి. 2 టైమ్స్ లాక్ వేసుకోవాలి. 2 టైమ్స్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దానిపైన చైన్ వేయాలి. చైన్ 1 2 చైన్లు వేసుకొని దారం అనేది ఇక్కడ వేలు దగ్గర ఉన్న దారంని కట్ చేసుకోవాలి. ఇలా
ఆ కట్ చేసుకున్న దారాన్ని ఇలా నీడిల్ పైకి లాగుతూ ఉంటే ఆ దారం అనేది ఇలా పై వైపుకు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఆ దారం అనేది ఇలా టైట్ చేసుకోవాలి. అప్పుడు లాక్ పడిపోతుంది. ఇంకా ఏం చేసినా కానీ అది ఊడి రాదు. కట్ చేసే తప్పితే ఊడి రాదండి. కాబట్టి ఇలా ఫస్ట్ లేయర్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ అనేది ఇట్లా మళ్ళీ ఒకసారి 8 లేయర్స్ అదే దారంనే ఇట్లా లాక్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్ని పట్టుకొని అక్కడ లాక్ స్టార్టింగ్లో ఏ విధంగా అయితే లాక్ వేసుకున్నామో అలానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం చూడండి. అలానే మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2 టైమ్స్ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత 3 mm బీడ్స్ అనేవి తీసుకొని డిజైన్ వేసుకుంటూ వెళ్ళాలి. లాక్ వేసిన తర్వాత ఇలా ఒకసారి రింగు మధ్యలో నుంచి లాక్ అనేది వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ముత్యం 3 mm బీడ్స్, ముత్యం పూసలు కానీ గోల్డ్ పూసలు కానీ తీసుకోవచ్చు. అలానే లీవ్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ 2 ముత్యం పూసలు 3 mm సైజ్, ఇవి ముత్యం పూసలువి, ఇవి 2, ఒకటి లీఫ్ ఎక్కించుకోవాలి నీడిల్కి. తర్వాత 2 ముత్యం పూసలు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇలా దారం మొనకు సూదిని తగిలించుకొని ఇలా ముత్యం ఒకసారి ఒక పూసను ఇలా తీసుకొని యాడ్ చేసుకుంటూ ఇలా లాక్ వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా గమనిస్తూ చూడండి. తర్వాత ఇంకో పూస తీసుకొని అలానే లాక్ వేసుకోవాలి. ఇలా మొత్తం 2 పూసలు ప్లస్ ఒక లీఫ్ యాడ్ చేసుకుంటూ ఈ రింగ్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. అప్పటికి డిజైన్ అయిపోతుంది. ఇవి నీట్గా ఈ లీఫ్ అనేది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. మీ ఇష్టం, 3 పూసలైనా వేసుకోవచ్చు. ముత్యం పూసలు అటు 3 ఇటు 3 అయినా వేసుకోవచ్చు. లేదా అటు 2 ఇటు 2 అయినా వేసుకోవచ్చు. ఎన్నైనా కానీ అటువైపు ఎన్ని వేస్తారో ఇటువైపు కూడా అన్నీ వేసుకోవాలి. అప్పుడే లీఫ్ అనేది మిడిల్కి వస్తుంది. చూడండి, ఇలా లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదండి, ఈ క్రోషాను తీసుకువెళ్ళి మనం ఫస్ట్ లేయర్లో లాక్ వేసాం కదండి, ఇక్కడ ఈ లాక్ పైన నీడిల్ని ఎలా గుచ్చుకోవాలి. ఆ చైన్ల మధ్య నుంచి నీడిల్ని అటువైపుకు గుచ్చి అందులో నుంచి ఆ దారంని తీసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ వేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 సరిపోతాయా? 9 10 మనం 10 వేసాం కదండి, కాబట్టి 10 వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలానే లాక్ వేసాం కదండి, ఈ స్క్వేర్ డైమండ్ షేప్, సారీ అండి స్క్వేర్ అన్నాను, ఈ డైమండ్ షేప్ రింగ్ పక్కన లాక్ వేశారు కదండి, ఆ లాక్ దగ్గర చైన్ ఉంటుంది. చైన్ కింద వైపు నుంచి నీడిల్ని ఇలా గుచ్చిన తర్వాత నీడిల్కి దారంను వేసుకొని ఇలా పైకి లాగితే 2 క్రోషాలు అనేవి వస్తాయి. ఆ 2 క్రోషాల మధ్య నుంచి లాక్ వేసుకోవాలి. అలా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అలానే ఒకసారి ఇలా బీడిపై నుంచి లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇలా బీడ్స్ ఇది యాడ్ చేసుకోవాలి. నీడిల్తో తీసుకొని ఇలా ఫస్ట్ ఏ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళామో, ఒకటి ముత్యము, తర్వాత లాక్, తర్వాత ముత్యము, ఆ తర్వాత లాక్, తర్వాత లీఫ్ వేసుకోవాలి. లీఫ్ వేసుకుంటే ఆ డైమండ్ షేప్కి స్టార్టింగ్లో అలా మెయిన్ మిడిల్లోకి వస్తుంది. కాబట్టి అటువైపు ఇటువైపు 2 వేసుకోవాలి. తర్వాత లాక్, తర్వాత ముత్యం వేసుకోవాలి. ఇలా శారీ మొత్తము ఇదే విధంగా వీడియోని స్కిప్ చేయకోకుండా చూసి ప్రాక్టీస్ చేసి నిదానంగా వేసుకోండి. మీకు కూడా ఇలానే నీట్గా వస్తుంది ఈ డిజైన్ అనేది.
ఇలా చూడండి, నీట్గా ఉంది. చూడండి డిజైన్ ఇలా 2 ముత్యాలు మధ్యలో లీఫ్, 2 ముత్యాలు, తర్వాత లాక్ వేసుకోవాలి. మళ్ళీ 10 చైన్స్ వేసుకోవాలి. తర్వాత అలానే లాక్ వేసుకోవాలి బీడ్ పైన. తర్వాత ముత్యాలు 2 యాడ్ చేసుకొని మళ్ళీ లీఫ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి ముత్యాలు వేసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ చూడండి ఇలా కింద వైపు నుంచి లాక్ దగ్గర చైన్ కింద నుంచి దారంను తీసుకొని అక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 చైన్స్ వేసుకొని తర్వాత అలానే లాక్ వేసుకోవాలి. ఇలా శారీ మొత్తము ఇలానే డైమండ్ షేప్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు డిజైన్ను వేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. సరే కదండి, కుచ్చు కట్టిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది డిజైన్ అనేది. ఈ డిజైన్ని ప్లేసెస్ని బట్టి 350 నుండి 450 వరకు చార్జ్ చేస్తారు. మీ ప్లేసెస్ని బట్టి మీరు చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.